కాలంలో ఉండవచ్చు, ఆయన తెలుగుదేశం నాయకులుగా ఉండవచ్చు, కానీ ఆయన నటుడు కదండి. సో తెలుగు నటుడు కదా. సో అందువల్ల బాలకృష్ణకి ఇవ్వడానికి ఎవరు తప్పుపట్టడం లేదు కదా. సో అందువల్ల ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీగా చూడకండి, అలా విడగొట్టకండి సమాజాన్ని. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఆ అస్తిత్వాలు వస్తాయి. నిర్లక్ష్యానికి గురి కాకుండా జాగ్రత్త పడడం మన బాధ్యత. నేను అందుకే చెప్పాను కదా ఉత్తరాంధ్ర గొప్పతనం. నేను విశాఖలో అడుగుపెట్టిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోతూ నేను ఏం చేశానంటే ఫస్ట్ నారాయణమూర్తి సినిమాలో ఉత్తరాంధ్ర గొప్పతనం గురించి పాటలు వినుకుంటూ పోయాను. ఉత్తరాంధ్రయమ్మ ఉత్తరాంధ్ర అని ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట చూడండి. పౌరుషాలు ఇట్లా శ్రీకాకుళం సాయుధ పోరాటం గురించి చెప్పినప్పుడు పౌరుషం ఇట్లా ఉరుక్కులు వస్తాయి. తెలంగాణలో సాయుధ పోరాటం ఎంత జరిగిందో శ్రీకాకుళం సాయుధ పోరాటం అంతే. గొప్ప సాయుధ పోరాటం అది, మామూలు సాయుధ పోరాటం కాదు. ఆదివాసీలను తుపాకుల్లాగా మార్చిన పోరాటం అది. ఫెయిల్ కావచ్చు, సో వాళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కాదు కదా. తేజేశ్వరరావు చౌదరి గొప్ప శ్రీకాకుళం సాయుధ పోరాటం నాయకుడు. ఆయన పరిస్థితి ఏంటండి ఇవాళ? 14 ఏళ్ళు జీవితకాలం బయటకు వచ్చాడు. ఆయన కొడుకు కానిస్టేబుల్ అండి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఇలా సర్పంచులుగా ఉన్న వాళ్ళు ఎంత సంపాదించారు ఈ కాలంలో. సో ఉర్రూ తొలగించాడు ఉత్తరాంధ్ర గడ్డను. మీరు ఆయన కొడుకు ట్రాన్స్ఫర్ కావాలంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ఆయనకు ట్రాన్స్ఫర్ ఇష్యూ వస్తే నేను డీల్ చేయాల్సి వచ్చింది. బాగా ఆవేదన వస్తుంది. అంత గొప్ప చరిత్ర ఉంది. మీరు ఘంటసాల మించిన తెలుగు గాయకుడు ఉన్నాడు ఆయన. ఘంటసాల తెలంగాణ వాడు కాదని అనగలమా? ఆ భగవద్గీత ఉదయాన్నే లేస్తే ప్రతి తెలంగాణ ఇంట్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో ఘంటసాల భగవద్గీత లేకుండా ఉండగలమా? ఆ మహనీయుడు తన స్వరాన్ని శాశ్వతం చేశాడు కదా. ఇవాళ మనకు తెలియదు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు, పరంతప అని ఏమన్నాడో తెలియదు. అర్జునుడు ఏమన్నాడో మనకు తెలియదు, మాధవ అని. కానీ మన ఘంటసాల వాయిస్లోనే వింటున్నాం కదా. అందువల్ల వీళ్ళంతా సమిష్టి వారసత్వం అండి. మనం ఇది ఒక ప్రాంతాన్ని మనం ఎప్పుడు తగ్గించి చూసినా అనివార్యంగా అది రాంగ్ టెండెన్సీకి పోతుంది. అందువల్ల డెఫినెట్గా ఆ ప్రశ్న వస్తుంది, రాకుండా ఎందుకుంటే 2 రాష్ట్రాలు అయినప్పుడు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, నిధులు గుర్తింపు వస్తుంది, రాకుండా ఎందుకుంటుంది? పద్మ అవార్డులు ఇచ్చే విషయంలో గతంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు కదా సార్. రాజకీయాలకు అతీతంగా ఎప్పుడైనా రాజకీయ జోక్యం ఉండేది. ఎవరు చెప్పారు రాజకీయ జోక్యం లేదు? తక్కువ ఉండొచ్చు, తక్కువ ఎక్కువ అని ఎట్లా మనం 4 కిలోల తక్కువ జోక్యం. ఇంకా వాస్తవానికి నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కు, ఏ రాజకీయ నేపథ్యం లేని, ఎవరి పైరవి లేని వాళ్ళకు కూడా అవార్డు వచ్చాయి. అది కాదని మన అనలేదు. చెట్లరామయ్యకి ఏ రాజకీయ పైరవి ఉందండి? మొగలయ్యకి ఏ రాజకీయ పైరవి నాకు చెప్పండి. లేదు, అదే రాంగ్. మనము లెట్ us నాట్ మేక్ స్వీపింగ్ కంక్లూషన్స్. వాస్తవంగా నరేంద్ర మోడీ వచ్చాక ఖచ్చితంగా అసలు సమాజంలో ఎవరి పలుకుబడి లేని, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి అవార్డులు వచ్చాయండి. అది గొప్పతనం కాదనట్లే, అదొక ఫ్యాసెట్. కొంతమందికి వచ్చాయి కానీ మెజారిటీ అవార్డులు అందుకున్న వాళ్ళు అది అలా మనం మెజారిటీ మైనారిటీ అని నాకు లెక్కలు లేవండి. లెక్కలు నేనేం లెక్కలేదు. అదే అంటే ఇప్పుడు మనం తప్పును తప్పనాలి, ఒప్పునొప్పనాలి. అలాంటి వాడికి నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఐ హ్యావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్. నేను మోడీ మంచి చేసినా చెప్తాను. ఖచ్చితంగా చెప్పగలను. పద్మ అవార్డులలో మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కి ఇవ్వడం అనే ఒక కొత్త ట్రెడిషన్ మొదలైంది. ఏ పలుకుబడి లేని, ఏ పైరవి లేని, అసలు ఏ సంబంధము లేని వారు అంతకుముందు కూడా ఇచ్చారు, ఇవ్వలేదని లేదు. మోడీ వచ్చాక ఆ ట్రెండ్ పెరిగింది. నేను అనేది అందుకే మొగలయ్యకి ఇచ్చారని చెప్పాను కదా. మొగలయ్య ఎవరు అంతకుముందు నాకే తెలియదు, ఇచ్చారు కదా. ఆ ఆదిలాబాద్ ఆదివాసీ డ్యాన్సర్ ఉన్నాడు, ఆదివాసీ నాట్యానికి ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక శాశ్వతం చేసిన మహనీయుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చారు కదా. ఆయన ఏం పైరవి చేశాడండి? ఆయన పైరవి చేసుకున్నాడు వాళ్ళు పాపం. సో అందువల్ల లెట్ us బి హానెస్ట్. ఇచ్చిన మాట నిజం, కానీ అదే సమయంలో రాజకీయాలు ఉన్న మాట కూడా నిజం. మరి రాజకీయాలు ఇప్పటికీ ఎన్టీ రామారావు భారతరత్న లేదు కదా. ఎందుకు ఇవ్వరు? ఎన్టీ రామారావు భారతరత్న అనర్హుడా అండి? ఎంజి రామచంద్రన్ భారతరత్నకు అర్హుడైతే ఎన్టీ రామారావు అనర్హుడు అవుతాడా? రామారావుకి ఏం కంట్రిబ్యూషన్ లేదా? తెలుగు జాతి సంస్కృతి పక్కబెట్టిన రాజకీయాలు. ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడా? ఆయన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా, బీజేపీకి అభ్యంతరం కూడా లేదు కదా, మీ మిత్రపక్షమే కదా తెలుగుదేశం. మరి ఎన్టీ రామారావుకు తెలుగు భాష, కళలు, సంస్కృతికి ఎన్టీ రామారావు చేసిన, క్రికెట్కు సచిన్ టెండూల్కర్ చేసిన, నేను పోల్చడం లేదు, క్రికెట్ సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప సేవలు కృషి చేశాడు. ఎన్టీ రామారావు కళలు, సంస్కృతి చేయలేదా అండి? మూర్తిభవించిన తెలుగు కళారూపము కదా. తెలుగు కళ గనక ప్రాణం పోస్తే అది ఎన్టీ రామారావు అవుతాడు కదా.
తెలుగు అభినయానికి ఒక ప్రాణ జీవం పోస్తే అది నందమూరి తారక రామారావు అవుతాడు కదా, అంత గొప్ప నటుడు కదా అండి. ఒక్కసారి ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక సినిమాలు చూడండి. ఎంఎన్టీవీ అన్నది ఇప్పటికీ కూడా కాలర్టోన్ టీవీలుగా పెట్టుకుంటాం కదా. ఎంత గొప్ప నటన అనేది మామూలు నటన. ఇది తెలుగు గడ్డ పైన రాముడెవరు కృష్ణుడెవరు అంటే తెలియదు, రామారావే అనుకుంటారు. ఆ మామూలు నీకు భారతదేశ సినిమా రంగంలో హిందీ కాదు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావండి. నేను నమ్మకంగా చెప్తున్నాను. పౌరాణిక సినిమాలో ఎన్టీ రామారావు నటన అభినయానికి హాలీవుడ్ సినిమాలతో పోల్చగలం. అంత గొప్ప నటుడు. మిగతా పక్క పెట్టండి, నేను అడవి రాముడు కొండరాముడు అవి చెప్పడం లేదు, అవి పక్క పెడదాం. సినిమాలలో అన్ని రకాలు ఉంటాయి కదా, సో అవి పక్క పెడదాం. పౌరాణిక సినిమాలకు ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు కదా. ఇప్పటికీ కూడా పౌరాణిక సినిమా మీరు ఏదైనా చూడండి, మహాభారతం, రామారావు చూసిన సినిమా చూస్తేనే మనకు ఆనందం వేస్తుంది, లేకపోతే సంతృప్తి ఉండదు. ఆ కర్ణుని పాత్ర, ఆ దుర్యోధనుని పాత్ర, ఆ అర్జునుని పాత్ర, ఆ శ్రీకృష్ణుని పాత్ర, ఇవన్నీ మనకు రామారావుని చూస్తేనే ఆనందం వేస్తుంది. అట్లీస్ట్ దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు మీకు చూడండి, మీరు ఇంపాసిబుల్ ఇంకోరు ఎవరైనా కర్ణుడు, ఈ పాత్రలు చూడండి మీరు. రామారావు వేస్తుండే కదా ఆ పాత్రలకు జీవం వచ్చేది. శ్రీరామచంద్రుడి పాత్ర ఇంకెంతమంది వేసినా కూడా మనకు ఆనందం వేయదు. అఫ్కోర్స్ వాళ్ళు తగ్గించడం కాదు, చాలా గొప్ప. ఎస్వి రంగారావు చాలా గొప్ప నటుడు కాదన్న వారు అనలేరు. ఎస్వి రంగారావు కీచకుడి పాత్ర వేసినా, దుర్యోధన పాత్ర వేసినా అద్భుతం, మామూలు అద్భుతం కాదు. కానీ అన్ని రకాల పౌరాణిక పాత్రల్లో ఒక జీవం నింపినటువంటి మహనీయుడు కదా రామారావు. ఒక కళారంగానికి, రాజకీయ రంగం పక్క పెడదాం, రాజకీయాల్లో చెత్త రాజకీయాలు ఎప్పుడు ఎంత గొప్పనైనా తిరుగుతుంటారు, పక్క పెడదాం. సో అందువల్ల ఎన్టీ రామారావుకి భారత్ని ఎందుకు ఇవ్వరు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల రాజకీయపరమైన ప్రశ్నలు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి. అందులో ఆధిపత్య భావజాలం ఎప్పుడూ సరైనది కాదు. సో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ చరిత్ర ఉంటుంది, ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ సంస్కృతి ఉంటుంది, ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ మహనీయులు ఉంటారు. దాన్ని మనం సమానంగా తీసుకోవాలి. బొమ్మరలో, వరంగల్ జిల్లా బొమ్మరలో ఆ హలం పట్టుకొని, నాగలి పట్టుకొని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పోతనామాత్యుడు భాగవతం రచించిన, రాజమండ్రి గోదావరి నది ఒడ్డున మీకు నన్నయ్య భట్టారకుడు మహాభారతం రచించిన మహాభారత పద్యాలు, భాగవత పద్యాలు చదవండి, మీకు ఎక్కడా తేడా అనిపించదు. ఆనందం, పారవశ్యం, స్ఫూర్తి, ఉత్తేజం ఒకే రకంగా కలుగుతుంది. నేను మా భారతం పద్యాలు, భాగవతం పద్యాలు రోజు వింటాను, నమ్మకంతో చెప్తున్నా. మీరు కావాలంటే ఎవరైనా వినని వాళ్ళు అలవాటు చేసుకోండి. ఒక్కసారి మహాభారతం నన్నయ్య రాసిన పద్యాలు, పోతన రాసిన పద్యాలు, ప్రాంతాలు వేరు, రాష్ట్రాలు వేరు, చాలా దూరం. ఈ రెండు పద్యాలని మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఇక్కడ తేడా ఏందండి? ఏదో ఈ తేడా ఏంటి? ఆయన వరంగల్ జిల్లా బొమ్మర, ఈయన రాజమహేంద్రవరం, ఈ తేడా ఉందా? అందువల్ల మనకు ఈ తేడాను రాజకీయాలు సృష్టిస్తున్నాయి, ఈ తేడాను ఆధిపత్య వర్గాలు సృష్టిస్తున్నాయి, ఎలీట్ సృష్టిస్తున్నాయి. తేడా ప్రజల్లో లేదు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను అదే అన్నాను కదా, విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను నేను నిన్న. వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20 మంది వచ్చి కలిసిపోయారు. సార్ మీరు రోజు చూస్తుంటాం సార్ మేమని. ఆ చిన్న గ్రామం 200 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాను, 500 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాను శ్రీకాకుళం జిల్లాలో. సో వాళ్ళు వచ్చి కలిస్తే ఆనందం వేసింది. ఇంత చిన్న గ్రామంలో కూడా మీరు చూస్తారని రోజు మీ వీడియోలు చూస్తాను సార్, మాకు ఎందుకు కలుస్తారు సార్ మీరు, మిమ్మల్ని కలిసిపోదాను. ఒక అతను నేను ఆ ఊర్లో ఉంటే శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్లు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక ఫార్మా కంపెనీలో అరబిందో ఫార్మాలో పనిచేస్తాడు, శ్రీకాకుళం జిల్లాలో అరబిందో ఫార్మాలో క్వాలిటీ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆయన ఫ్రెండ్ ఈ ఊరిలో ఉంటే, నేనున్న ఊరిలో ఉంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు ఉదయాన్నే కలవడానికి. ఆయన చూశాడండి, ఈయన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినోడు, ఈయన ఆదిలాబాద్ తెలంగాణ గడపన పుట్టినోడు, తేడా చూశాడా? ఎక్కడ తెలంగాణ, ఎక్కడ శ్రీకాకుళం అండి, మా తెలుగువాడని గర్వపడ్డాడు కదా. అదండి తెలంగాణ, తెలుగు సంస్కృతి. రాజకీయాలు చీలుస్తున్నాయి తెలుగు వాళ్ళను, ప్రజలు చీల్చడం లేదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు గొప్పవాళ్ళు. అందుకే నేను చెప్పేది, ఉత్తరాంధ్ర ఎమ్మ ఉత్తరాంధ్ర అని మీరు ఆ పాట చూడండి, గోరెటెంకన్న రాయలసీమ పేరు రాసిన పాట చూడండి, ఎంత ఉవ్వెత్తున ఉత్తేజం కలుగుతుంది. ఒక్కసారి చూడండి, మామూలు కాదు కదండి. మీకు కృష్ణా గుంటూరు జిల్లాల చరిత్ర, మీకు చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా జరిగిన యాంటీ జమీందారు స్ట్రగుల్, తెలంగాణలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం తేడా ఏముందండి స్ఫూర్తిలో. మీకు చీరాల పేరాల స్వాతంత్ర పోరాటం, పన్నుల సహాయకరణ ఉద్యమం, మీకు ఇవన్నీ కూడా మనం గర్వపడాలండి.
శ్రీనాథ కవీంద్రుని చూసి మనం గర్వపడాలి కదా. కర్ణాటక శ్రీనాథ మౌక్తిక సభాగణాంతరాయ స్వర్ణస్నాన సంకల్పిత జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకున్న మహాకవి కదా శ్రీనాథుడు. శ్రీనాథుడికి తెలంగాణ అయింది, ఆంధ్ర ఏంటండి? అందువల్ల ఇప్పటికైనా వాదాం, మహాకవి శ్రీశ్రీ పద్యాలు చదివితే నీకు తెలంగాణ ఆంధ్ర కలుగుతుందా? ఆయన మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు కదా. కవితా ఓ కవిత నా యువకాశ నవపేశల సుమగీతావరణంలో అతి సుందర సుస్యందన మందును నిన్ను నేనొక సుముహూర్తములో అందని అందానివిగా భావించిన రోజుల్లో అంటూ ఒక రాసిన మొక్కం పొలాలన్నీ హలాలదున్ని అని రాసిన కవిని గలగలన్మంగళ హలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అని శ్రీశ్రీ కవిత్వం చూస్తే సిన్బాన్ కవిత ఇస్తే తప్పని క్షమించాలి ఆశువుగా చదివే వరకు. సో అందువల్ల ఇవన్నీ ఏ భాష ఏ ప్రాంతం అండి, ఇంకా ఎంతకాలం ఈ ధోరణి అనేది. నేను భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారందరూ ఒకటే అనే ఫీలింగ్. భౌగోళికంగా కూడా విడిపోలే, భారతదేశంలో భాగమే. ఎక్కడున్నామండి భౌగోళికంగా ఎడ విడిపోయాం మనం. రాజకీయ 2 రాష్ట్రాలు అయ్యాయి, ఈవెన్ భౌగోళికంగా విడిపోయాం అనేది కూడా పూర్తిగా నిజం కాదు, అది సగం నిజమే, పాక్షిక నిజమే. పొలిటికల్ జాగ్రఫీలో నేషన్ ఉంటుంది, స్టేట్ ఉంటుందండి. స్టేట్గా విడిపోయాం కరెక్ట్, నేషన్గా కలిసిలేమా? అందువల్ల అది కూడా పూర్తి నిజం కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాపులర్గా వినిపించిన పదం. మన తెలుగు వారికి 7 అవార్డులు వచ్చాయి, పద్మ అవార్డులు అని చెప్పి ఆనందించాలి సార్, అందులో అనుమానమే లేదు, దానికే అభ్యంతరం లేదు. కానీ అది అప్పుడు అవును, ఇప్పుడు ఒక అన్నకు 10 కోట్లు ఆస్తుంటాయి, ఇంకో అన్నకు 1,00,000 రూపాయలు ఆస్తుంటాయి. మా అన్నదమ్ములకు కలిసి 10 కోట్లు 1,00,000 ఆస్తుంది అని చెప్పినాం అనుకోండి, 10 కోట్లు నా అన్న ఆనందపడతాడు, 1,00,000 రూపాయలు తెలంగాణ తమ్ముడు బాధపడతాడు కదా. అలా బాధపడకండి, 10 కోట్ల 1,00,000 ఆస్తి ఉందని చెప్పండి అంటే తమ్ముడికి ఉపన్యాసాలు చాలేళ్ళు చెప్పారు. తమ్ముడు ఆ ఉపన్యాసాలు విని విని భరించలేకనే నేను సెపరేట్ అవుతా అన్నాడు. మీరు ఈ ఉపన్యాసాలే కదా ముంచిన తెలుగు అన్నదమ్ముల్ని. లేకుంటే ఆ 10 కోట్ల ఆస్తి ఉన్న అన్నను 1,00,000 ఆస్తి ఉన్న తమ్ముడిని కలిపి మీరు 10 లక్షలు, ఒకవేళ 10 కోట్ల 1,00,000 ఆస్తుంది మన అన్నదమ్ములకు, ఇంకెందుకు బాధపడుతున్నావు అంటే అదే కదా ఆ ఉపన్యాసమే కదా ముంచింది అంటున్నా నేను. అందువల్ల ఇప్పటికైనా తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం ఈ 2 వేరువేరు కాదు. ఈ రెండిట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో కళలు, సాహిత్యము, సంస్కృతి, విద్య, వైజ్ఞానిక రంగాలు అద్భుతమైన సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. లెట్ us రెస్పెక్ట్